మన దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను చెప్పడం జరిగింది. అవి రాష్ట్రాల జీడిపి గురించి, లేదా రాష్ట్రాల అభివృద్ధి గురించి, ఆర్థిక పురోగతి గురించి, ఆర్థిక ప్రగతి గురించి. భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. ఈ మాట ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. కానీ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ మధ్యకాలంలోనే వచ్చాం. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదగబోతున్నాం. త్వరలో ఆ విషయం కూడా వింటాం మనం. అయితే ఇక్కడ బడ్జెట్ కేటాయించినటువంటి విషయాల్లో ఆయా రాష్ట్రాలకి కొంత బడ్జెట్ కేటాయిస్తుంది కదా కేంద్రం. కేటాయించినప్పుడు ఆ రాష్ట్రాలు ఆ బడ్జెట్ని ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత అభివృద్ధి చెందుతాయి. అయితే యుఎస్ భారత్ డీల్ గురించి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. ఇది మంచి డీల్ అని, భవిష్యత్తులో భారత్ ట్రేడింగ్ విషయంలో డెవలప్ అయ్యేటువంటి డీల్ అని చెప్పి ఆవిడ మాట్లాడారు. అయితే ఈ డీల్లో జీడిపి గురించి, గ్రోత్ గురించి ఏమైనా మాట్లాడతారా అంటే, జీడిపి గురించి, గ్రోత్ గురించి ఇప్పుడే మనం చెప్పకూడదు, దాని గురించి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే మనం చేసేటువంటి ట్రేడ్ని బట్టి లాభాలను బట్టి జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది. వాటిని మనం ఇప్పుడే ఎలా డిసైడ్ చేస్తాం? కొంతకాలం ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగిన తర్వాత ఆ జీడిపికి సంబంధించి, లేదంటే గ్రోత్ రేటు గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. గ్రోత్ రేట్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పలేమన్నారు. అయితే యుఎస్ అలాగే భారత్ డీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపగలుగుతుందా అంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపగలిగేటువంటి విషయం గురించి మనం పెద్దగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి డీలు అతి తక్కువ టారిఫ్లతో జరుగుతుంది. 18%. అంటే మేబీ జపాన్కి 15% అనుకుంటా, పాకిస్తాన్కి 19%, మనకు 18%, అటు ఇటుక మధ్యలో కొన్ని వస్తువుల మీద 0 టారిఫ్లు ఉన్నాయి. దానివల్ల భారత్ అమెరికా డీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కొంతవరకు ప్రభావం చూపవచ్చు. ఎందుకంటే అమెరికా సంపన్న దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్యం మన తర్వాత. మరి అలాంటి ఒక దేశంతో మనం వ్యాపారం చేస్తున్నామంటే కొంతవరకు ఆర్థిక పరంగా మనం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ విషయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద కొంతవరకు ప్రభావం చూపొచ్చు. ప్రైవేట్ రంగం పాత్ర గురించి కూడా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు. ప్రైవేటు రంగం పాత్ర భవిష్యత్తులో పెరగబోతుంది. ప్రైవేటు రంగాల యొక్క పాత్ర పెరిగితే ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. ఇప్పుడు ప్రతి సంస్థ ప్రభుత్వం కిందే ఉందనుకోండి, ఆ సంస్థ అప్డేట్ అవ్వలేదు, ఆర్థిక పురోగతిని సాధించలేదు. పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా సమర్థవంతమైనటువంటి వ్యక్తులు రారు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళంతా సమర్థవంతమైన వాళ్ళు కాదా అని మీరు అడగవచ్చు. అలా అని నేను అంటలేదు. కానీ సమర్థవంతమైన వ్యక్తుల్ని ప్రైవేటు రంగం ద్వారా కూడా తీసుకోవచ్చు. ప్రైవేటు రంగాల వాళ్ళు బాగా అభివృద్ధి చెంది దేశ జీడిపికి సహాయపడతారు. ఆ సంస్థను అభివృద్ధి చేయడంలో కృషి మొత్తం ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్కి ప్రైవేటు రంగాల్లో స్మార్ట్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉండదు. హార్డ్ వర్క్ ఉంటే ఆ సంస్థలు నాశనం అయిపోతాయి. స్మార్ట్ వర్క్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. అలా ఆ సంస్థ అభివృద్ధి చెందుతుంది. తక్కువ టైం పనిచేసినా, ఎక్కువ టైం పనిచేసినా వాటి టాలెంట్ మొత్తం వాడడానికి కొన్ని సంస్థలు అవకాశం ఇస్తారు. అట్లా ప్రైవేటు సంస్థలు ప్రతిదీ అభివృద్ధి చెందాలి. అయితే ప్రతి సంస్థ ప్రభుత్వం కిందే ఉందనుకోండి, ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. ప్రభుత్వం ఎంతమందికని ఉద్యోగాలు కల్పించగలదు? అయినా ప్రభుత్వ ఉద్యోగాలని అందరూ పొందగలరా? ఇది కూడా ఆలోచించాలి. అలానే ప్రైవేటు సంస్థల యజమానులు ఒక ఏరియాలో ఒక సంస్థ పెట్టారు అంటే ఆ సంస్థ వలన ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతానికి ఒక రకం గొప్ప పేరు వస్తుంది. కానీ ప్రభుత్వం అలా ఒక సంస్థను పెట్టలేదు కదా. పెట్టిన ఒక సంస్థ మాత్రమే పెట్టగలదు, కానీ ఆ బ్రాంచ్ని విస్తరించలేదు కదా. మనం అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మాట్లాడుకున్నాం. ఒక డీమార్ట్ ఉంది, వాడు ఒక ప్లేస్లో పెట్టాడు, అక్కడ బాగుంది, సేలు డెవలప్ అయింది, ఇంకా 5-6 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. ప్రభుత్వం అట్లా చేయగలదా? అభివృద్ధి చెందినటువంటి సంస్థలన్నీ కూడా 99% ప్రపంచ దేశాల్లో కూడా ప్రైవేటు పరంగానే ఉన్నాయి. దాని ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది, ప్రజలకు ఉద్యోగోపాధి అవకాశాలు లభిస్తాయి, దేశ జీడిపి, రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే ఈ ప్రైవేట్ రంగం పాత్ర భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అలాగే రాష్ట్రాల్లో అందించేటువంటి ఉచిత పథకాల గురించి కూడా మాట్లాడారు. ఉచిత పథకాల వలన రాష్ట్రం ఆర్థిక స్థితి ఏంటో సరిచూసుకోకుండా ఉచిత పథకాలు ప్రకటించడం వలన రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింటుంది. కొన్ని రాష్ట్రాల్లో అసలు ఈ ఉచిత బస్సు అనే పథకాలు కానీ, లేదా ఉచితంగా 10,000 రూపాయలు అందించడం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని, లేదా కాంగ్రెస్ మిత్రపక్షాలు ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలు
ఆ తర్వాత అన్ని పార్టీల వాళ్ళు ప్రవేశపెడుతున్నారు. దీనివలన రాష్ట్రాల ఆర్థిక ప్రగతి ఏంటో సరిచూసుకోలేకపోతున్నారు. ఆర్థికంగా వెనకబడిపోతున్నాయి. ఇవాళ ఈ పథకం ఇస్తే రేపు ఇంతకంటే గొప్ప పథకం కావాలని ప్రజలు అడుగుతారు. అందరికీ ఫ్రీగా పనిచేస్తే రాష్ట్రాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు ఉచిత పథకాలు అన్నీ కూడా నష్టం కాదు, కొన్ని నష్టం ఉన్నాయి, వాటిని సరిచూసుకోవాలి. అలానే పౌర సరఫరాలు అందించడం కానీ, హామీలు ఇవ్వడం కానీ, హామీలు ఇస్తే ఎలాంటి హామీలు ఇవ్వాలి? పౌర సరఫరాలు అంటే పీడిఎస్, బియ్యం లాంటివి ఇస్తున్నారు కదా, అవి, లేదంటే షుగర్, పంచదార లేదా కందిపప్పు, ఇట్లా పేద ప్రజలకు అందిస్తున్నారు. అది పెద్ద సమస్య కాదు. కానీ ఉచిత పథకాలు, హామీలు, 10,000 రూపాయలు 20,000 రూపాయలు డబ్బులు ఇస్తామనడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీస్తాయి. పైగా కేంద్రం ఇచ్చేటువంటి వనరులు, కేంద్రం ఇచ్చేటువంటి బడ్జెట్ని రాష్ట్రంలో సక్రమంగా అమలు చేయలేకపోతున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్రం ఇస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో అమలు పరచకుండా వీళ్ళు ఇచ్చినటువంటి ఉచిత హామీ పథకాల కోసం పక్కదారి మళ్ళిస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఎక్కడా చెప్పదు కదా ఉచిత పథకాలు ఇచ్చేసేయండి ప్రజలకి, ఓట్లు దండుకోండని. కేంద్రం ఏం చెప్తుంది? కేంద్రం యొక్క అజెండా ఏంటి? కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్రామీణ ప్రాంతాలతో సహా అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి చెందాలంటే కేంద్ర సహాయం ఉండాలి, రాష్ట్రం యొక్క తోడ్పాటు ఉండాలి. ఇవి రెండూ కలిస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. కానీ రాష్ట్రం ఏం చేస్తుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆదాయం, అలాగే అప్పులు, కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్, కేంద్రం ఇచ్చిన నిధులు, వీటన్నిటినీ కలిపి ఉచిత పథకాల కోసం వాడేస్తుంది. అప్పుడు రాష్ట్ర ఆర్థిక ప్రగతి దెబ్బతినిపోతుంది. కేంద్రం ఎంత సహాయం చేసినా ఎక్కడి గొంగళి అక్కడే ఉంటుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు వెనకబడిపోతున్నాయి. ఈ విషయం కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఎగ్జాంపుల్ ఏదో కర్ణాటక రైల్వేస్ గురించి ఇట్లా లాస్లో ఉన్నటువంటి కొన్నిటిని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు. తెలంగాణలో ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టారు, కర్ణాటకలో ఉచిత బస్సు, తమిళనాడులో ఉచిత బస్సు. ఈ 3 రాష్ట్రాలను చూసి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు. ఎందుకంటే ప్రజల కోరిక మేరకు ప్రభుత్వాలు లాస్ అయినా నడపాల్సి వస్తుంది. 200 కోట్లు లాస్ అంటే సంవత్సరానికి ఆ 200 కోట్లతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఎంత బాగుంటుంది? ఒక 100-150 రూపాయలు టికెట్ పెట్టుకొని ప్రయాణించే స్థితిలో ఆంధ్ర ప్రజలు లేరంటారా? ఆంధ్ర మహిళలు కూడా ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు బాగా సంపాదించుకునే ఉన్నారు. వాళ్ళు కూడా ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తూనే ఉన్నారు. మహిళలు కూడా ఈరోజు ఖర్చు పెట్టగలిగే స్థితిలోనే ఉన్నారు. ఎక్కడైనా కొంతమంది పేదవారు ఉన్నారనుకోండి, నిజంగా వాళ్ళు అర్హుల ఉచిత బస్సుకి అనేటువంటి ఒక స్కీమ్ తీసుకురండి. లేదా మహిళలకు 50% సబ్సిడీ అని చెప్పండి. టికెట్లు 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు టికెట్కి పే చేయండి, 50 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. అట్లా ఒక 100 కోట్ల రూపాయల లాసును తగ్గించుకోవచ్చు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల వైపు అడుగులేస్తే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ప్రభుత్వం తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎలా జరిగింది? ఇంత డెవలప్మెంటు, జీడిపి ఎలా పెరుగుతుంది? ఉచిత పథకాలు ఇస్తే లాస్లోకి వెళ్ళిపోతారు. ఏ స్టేట్ అయినా అదే పరిస్థితి. దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మాకు ఉచిత పథకాలు ఇస్తే ఓటేస్తాం, అకౌంట్లో 10,000 ఇస్తే ఓటేస్తాం. కొంతమంది మాట్లాడుతుంటారు, నేను కొన్ని చోట్ల చూశాను. కొంతమంది ఆడవాళ్ళు, అలాగే మగవాళ్ళు కూడా, పూర్తిగా ఆడవాళ్ళని అనకూడదు కానీ మగవాళ్ళు కూడా కొన్ని చోట్ల కూర్చున్నప్పుడు ఎవరికి కావాలి అభివృద్ధి? మాకు సంక్షేమ పథకాలు కావాలి, మాకు 10,000 రూపాయల డబ్బులు కావాలి. నా కళ్ళ ముందు నేను ఎన్నో సందర్భాల్లో విన్నాను. అరే, అభివృద్ధి జరిగితే మీ పిల్లల్ని చదివించుకోవడానికి మీకు 15,000 ఇవ్వాల్సిన అవసరం లేదండి. మంచి విద్య, నాణ్యమైన విద్య ఫ్రీగా అందించగలిగితే మీకు 15,000 ఎందుకండి? మీ పిల్లలే చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చేస్తారు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు అంత అభివృద్ధి చెందుతున్నాయి. అదే విద్యని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రవేశపెట్టండి. కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క శాతాన్ని తగ్గించండి. ఒక 10 స్కూల్స్ ఉన్నాయనుకోండి, అందులో 3 ఉండేటట్టు చూడండి కార్పొరేట్ సంస్థలు, 7 గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి అనుకోండి. విద్య ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను. గొప్ప గొప్ప చదువులు చదువుకున్న గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలందరూ కూడా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ఆ ప్రైవేటు పాఠశాలలో చదువు చెప్పేవారి క్వాలిఫికేషన్ ఏంటి ఎప్పుడని చెక్ చేసుకున్నారా? మీరేమో పిహెచ్డి, ఎంఫిల్, బిఈడి, ఎంఈడి, పీజీ పూర్తి చేసి ఉంటారు. కానీ మీ పిల్లలను మాత్రం 10th, ఇంటర్, డిగ్రీలోపు చదివినటువంటి ఉపాధ్యాయుల వద్దకి చదువుకోమని పంపిస్తున్నారు. ఇది ఎట్లా ఉంది అంటే ప్రభుత్వ పాఠశాలల యొక్క నాశనాన్ని కోరుకుంటుంది ప్రభుత్వ ఉద్యోగస్తులే. ఇక ప్రభుత్వ పాఠశాలల్లోకి చదువుకోవడానికి వెళ్ళేది ఎవరయ్యా అంటే పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలు. వీరు ఏం ప్రమోషన్ చేయగలరు? ప్రభుత్వ పాఠశాలల గురించి చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ అరాకొర చదువు, లేదంటే సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వలన వాళ్ళు పాఠశాలకు వెళ్తారు.
ఆహా ప్రభుత్వ పాఠశాల అంటే ఇలానే ఉంటుందేమో అని అనుకుంటారు. అలా కాకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతో కొంత కలిగిన కుటుంబాల వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తాయి. పెద్ద పెద్ద వాళ్ళు చదువుతున్నారా బాబు ఈ ప్రభుత్వ పాఠశాలలో, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు అని గొప్పగా చెప్పుకొని రేపు మీతో పాటు మరికొంతమంది డబ్బున్న వాళ్ళ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయడానికి ఇష్టపడతారు. అట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంతేగాని ఉన్న డబ్బంతా ఉన్న నిధులన్నీ కూడా ఉచిత పథకాల కోసం, ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఖర్చు పెడితే రేపు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేయగలుగుతారండి? భవిష్యత్తు తరాలకు ఏమి ఇవ్వగలుగుతారు ఈ రాజకీయ నాయకులు? అది ఏ రాజకీయ నాయకుడైనా అవ్వచ్చు. కేంద్రం యొక్క సూచనల మేరకు నడుచుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవడో ఒకడు ఉచిత పథకాలు ఇచ్చేసి గెలిచేస్తాడు. తర్వాత అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన పార్టీల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉచిత పథకాలు ఇవ్వాల్సి వస్తుంది, లేదంటే గెలిపించరేమో అనేటువంటి భయం. మరి ఈ ఉచిత పథకాల గురించి, అలాగే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినటువంటి విషయాల గురించి కూడా ఆవిడ చెప్పారు. కొన్ని విషయాల్లో ఉచిత పథకాలు ఖచ్చితంగా అవసరమే, కొన్ని విషయాల్లో మాత్రం తగ్గించుకోవాలి. రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఏంటనేది చెక్ చేసుకున్న తర్వాత ఉచిత పథకాలు ఇవ్వాలి. ఆర్థిక ప్రగతిలో ముందుకు పోతున్నాం, బాగుందనుకోండి, ప్రజలు కోరుకున్నటువంటి ఖచ్చితంగా ఇద్దాం. ఎందుకంటే ప్రజల నుంచి ట్యాక్స్గా వసూలు చేసిందే కదా, అది వారికే ఇద్దాం. ఇప్పుడు జిఎస్టీ చేస్తుంది అదే, ఇన్కమ్ ట్యాక్స్లో చేస్తుంది అదే. కేంద్రానికి వస్తున్నటువంటి డబ్బంతా తిరిగి ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. ఎలా ఖర్చు పెడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సక్రమంగా ఖర్చు పెడుతున్నాయి అంటే ఏం ఖర్చు పెడుతున్నారు? ఒక 10%, 20% ఖర్చు పెడుతున్నారేమో, మిగిలిందంతా కూడా వృధాగా పెడుతున్నారు అనేది నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు? నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన మాటల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్త్ స్టూడియోస్.